పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు పర్యటించారు. మంత్రజుల గ్రామంలో వెలుగు ఆధ్వర్యంలో వంధన్ వికాస కేంద్రంలో గిరిజనులు చిరుధాన్యాలతో తయారు చేస్తున్న బిస్కెట్ ప్రాసెసింగ్ యూనిట్ను పరిశీలించారు. ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడే మిల్లెట్ బిస్కెట్లను హాస్టల్ విద్యార్థులకు అందించే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈరోజు మంత్రజాలలో వంధన్ వికాస్ కేంద్ర సందర్శన చేద్దామని అనుకున్నాను. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి పర్యటించాను. ఇక్కడ వంధన్ వికాస్ కేంద్రం దాంతోపాటు అనుబంధంగా ఉన్న పిండి మరలు అవన్నీ మా సోదరిమణులు ఆదివాసీ సోదరిమణులు చూపించారు. అదేవిధంగా బిస్కెట్ తయారీతో వీళ్ళు స్వావలంబన పొందుతున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. బాగా చేస్తున్నందుకు సోదరిమణులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. వంధన్ వికాస్ కేంద్రం అనేది ఒక మంచి కార్యక్రమం. ఆదివాసీ ప్రాంతాల్లో లభ్యమవుతున్న ఫారెస్ట్ ప్రోడక్ట్ అనేది సరైన మార్కెటింగ్ లేక, దాని వాల్యూ ఎడిషన్ లేక చాలా స్థానిక గిరిజనులు నష్టపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాటిని వాల్యూ ఎడిషన్ చేసి మార్కెట్ సౌకర్యం కల్పించి కొంత ముందుకు తీసుకెళ్తే ఆ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు బాగుపడతారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టబడింది. అవి ఎలా పనిచేస్తున్నాయో చూశాను. మొన్న శ్రీశైలంలో కూడా చూశాను కొన్ని. అలాగే ఈరోజు ఇక్కడ మన ప్రాంతంలో చూశాను. వీటికి పూర్తి ఆసరా కేంద్రం ఇస్తుంది. అయితే ఆసరా కన్నా మన స్థానికుల్లో దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. స్థానిక అధికారులు దీని పట్ల సరైన శ్రద్ధ చూపి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరింత మెరుగైన లాభాలు వస్తాయి. ఆ ఆర్థిక స్థితి ఆ కుటుంబానికి బాగుపడుతుంది. ముఖ్యంగా ఆదివాసీ మహిళ ఆర్థిక స్వావలంబన తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, పిల్లలు బాగుపడతారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ పరిశీలించిన వాటిలో ఆ పిండి మరలకి రేక్ షెడ్లో ఉన్నాయి. అది సరైన సౌకర్యం లేదు. వాటిని కూడా కొంత ప్రభుత్వం సాయం చేస్తే శ్రమదానంతో కట్టుకుంటా ఉంటున్నారు. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టి నేను తీసుకెళ్తాను. ఇక్కడ ఉన్న తయారవుతున్న బిస్కెట్స్ని హాస్టల్స్కి వాటికి పంపిణీ చేయగలిగితే అటు వాళ్ళకి పౌష్టికాహారం లభిస్తుంది, అదేవిధంగా వీళ్ళకి ఉపాధి కూడా మెరుగవుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించమని నేను సిఫార్సు చేయబోతున్నాను. అదేవిధంగా మిగతా అన్ని అంశాల పట్ల ఈ ఏరియాలో జీడి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టవచ్చు. అదేవిధంగా మిగతా కొండ చీపుర్లు, తేనె ఇలాంటివన్నీ ఉత్పత్తుల మీద సరైన మార్కెటింగ్ కల్పించవచ్చు. ఆ మార్కెటింగ్ అనుసంధానం చేయడంలో స్థానిక అధికారులు క్రియాశీలంగా వ్యవహరించాలి. దానికి మా వంతు సహకారం కూడా మేము చేస్తామని కమిషన్ తరఫున తెలియజేస్తున్నాం. అదే అప్పుడు ఎలాగంటే మొత్తము ఈ బిస్కెట్లు జీసీసీకి బాగున్నా ఉండేది కాన్సెప్ట్. అదే పండిన వాటికి మంచి మార్కెట్ రావాలనేది కాన్సెప్ట్. ప్రస్తుతానికి నేను కొనుక్కుంటున్నారు, కొనుక్కొని వస్తున్నారు. బట్టరు పార్వతీపురం నుండి ఇవి కూడా ఇవే కొనుక్కుంటున్నారు. ఒరిస్సా దగ్గర మన పండుగ రాలేదు. 100 కోట్ల